రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, కృపగలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, సూర్యుడు ఉదయించినది మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా మా అందరికీ మీ రక్షణ చూపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, రాత్రి అందు మేము సజీవులంగా ఉన్నాము అంటే, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే, ఎంతో మంది ఎన్నో సమస్యల్లో, ఎన్నో బలహీనతల్లో, ఎన్నో అప్పుల్లో, ఎన్నో శారీరక పరమైన ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ అవేవి కూడా మాకు జరగలేదు, మాకు కలగలేదు అంటే అది కేవలం మీ కృప మాత్రమే తండ్రి. మీరు చూపించిన దయ మాత్రమే ప్రభువా. అయా, అందును బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి అందు మరొకసారి కుటుంబం అందరము కూడా సంతోషిస్తూ మీ పాద సన్నిధిన ప్రార్థించుకునే గొప్ప విలువైన అవకాశము మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేశారు తండ్రి. అందును బట్టి కోట్లాది కోట్ల కృతజ్ఞత అర్పణలను చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను మీకు తోడుగా ఉన్నాను అని హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో మీ యొక్క పరిశుద్ధ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రిన మేము ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ చోట ఉన్నా, ఏ ప్రయాణాల్లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా మేము ఒంటరి వారము కాదు అని మాకు తెలియపరుస్తున్నారు. మీరు మాతో ఉన్నారు అని మాకు ధైర్యాన్ని ఇస్తున్నారు. అవునయ్యా, సర్వశక్తిమంతుడవు, ఈ లోక సృష్టికర్తవు, నీవు మాతో ఉంటుండగా మేము భయపడవద్దు తండ్రి, ధైర్యముగా ఉండాలి నాయన. అటువంటి నిబ్బరమును ఈ రాత్రిన ప్రతి బిడ్డకు దయచేయండి. వారిని ఆదరించండి, వారిని ప్రోత్సహించండి, వారికి మీరు అండగా ఉండండి. వారి హృదయములో ధైర్యమును నింపమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఎంతోమంది ఈ రాత్రికాల ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరినీ మీ పాద సన్నిధిన చేరుస్తూ ఉన్నాము. వారి గురించి మొరబెడుతున్నాము. దేని నిమిత్తమైతే వారు అడుగుతూ ఉన్నారో అవన్నీ కూడా వారందరి జీవితాల్లో ఈ రాత్రి అందు అనుగ్రహించబడును కాని ప్రార్థిస్తున్నాము. కృప చూపించండి ప్రభువా. అయా, అనారోగ్యముతో ఉండి ఐసీయూలలో ఉండి మొరబెడుతున్నారు నాయన, ఈ రాత్రి అందు వారికి స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, ఆ హాస్పిటల్లో ఉండలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. అయా, త్వరగా వారు సంపూర్ణ ఆరోగ్యం పొందుకొని బయటికి రావడానికి కృప చూపించండి. ఎటువంటి దురాత్మ క్రియలు, అంధకార క్రియల చేత ఈ రాత్రిన పీడించబడుతున్నా అయా, యేసు నామములో వాటన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, ఎటువంటి అనారోగ్యం ఉన్నా, ఎటువంటి భయంకరమైన తగ్గనటువంటి వ్యాధి ఉన్న సంపూర్ణ స్వస్థత మీరే వారికి దయచేయండి ప్రభువా. నాయనా, అదే విధముగా కుటుంబంలో సమాధానాన్ని ఈ రాత్రి అందు వారి కుటుంబాల్లో దయచేయండి ప్రభువా. గొడవల నుంచి విముక్తిని, విడుదలను అనుగ్రహించండి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ, ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ, ఎటువంటి శత్రుత్వం లేకుండా ఉండే కృప చూపించమని, యవన బిడ్డలందరికీ మారు మనసు దయచేయమని, వారికి ఉన్న ఎడిక్షన్స్ నుంచి విడుదల అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ల్యాండ్ పరమైన విభేదాల నుంచి, కోర్టు పరమైన సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. వారి పక్షంగా మీరు వాద్యం ఆడండి ప్రభువా. భార్యాభర్తల మధ్య గొడవలను తొలగించండి అయ్యా. ప్రేమతో జీవించే కృప చూపించండి తండ్రి. అయా, ఎంతో మంది ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచి జాబ్ బిడ్డలు పొందుకునే కృప సహాయము మీరు దయచేయండి ఆయన. ఎవరైతే గర్భఫలం లేకున్నారో వారి గర్భాన్ని రాత్రి అందు ముట్టండి ప్రభువా. గర్భఫలమును దయచేయండి ప్రభువా. గర్భిణీలుగా ఉన్నారు, తల్లికిని కడుపులో ఉన్న బిడ్డకును ఈ రాత్రంతను మీరే రక్షణను, క్షేమమును దయచేయండి ప్రభువా. ఎంతో మంది ఆయా దేశాలు వెళ్తూ ఉన్నారు. వారి యొక్క ప్రయాణాల్లో, వారి యొక్క ఇమిగ్రేషన్ ప్రాసెస్లో, వీసా ఇంటర్వ్యూస్లో సహాయం దయచేయండి. మోసపోకుండా, నష్టపోకుండా కృప చూపించండి అయా. విదేశాల్లో ఉండి చదువుతూ ఉద్యోగ వ్యాపార పరిచర్యలు చేస్తూ ఉన్నారు. వారందరికీ కూడా ఈ రాత్రంతను భద్రత దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము ప్రభు. ఎవరైతే నాయనా
అప్పుల్లో ఉన్నారో, ఈ రాత్రి యందు మొరబెడుతున్నారో అప్పుల నుంచి విడుదల దయచేయండి. కుటుంబాన్ని పోషించుకోలేని స్థితి, తిరిగి డబ్బు చెల్లించలేని పరిస్థితులు వారికి ఉంటుండగా, నష్టపోయి ఉంటుండగా, మోసపోయి ఉంటుండగా అయా మీరే బిడ్డల జీవితంలో సకల సమృద్ధిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. ప్రభువా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో మీ సహాయము దయచేయండి. ప్రభువా, నా డ్యూటీల్లో, నా ప్రయాణాల్లో ఉన్నారు, ఏ సమస్యలు బిడ్డలకు లేకుండా రాకుండా అయా మీరే రాత్రంతను వారందరినీ భద్రపరచుమని తండ్రి, మారు మనసు లేని ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, వివాహాలు కావలసిన బిడ్డలు ఉంటుండగా వారికి వివాహమును మీ చిత్తంలో జరిగించండి. ప్రభువా, అయా మా భారతదేశాన్ని బట్టి, రాజకీయ నాయకులను బట్టి, ప్రజలను బట్టి, బోర్డర్స్ లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రంతను ప్రతి ఒక్కరికి మీ కృపా సహాయము దయచేయమని తండ్రి, మేము అలసిపోయి సేద తీరబోతూ ఉన్నాము. మా అందరికీ కూడా మంచి నిద్ర దయచేయండి. అయా నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరిని బాధించకుండా, ఎటువంటి దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు, భయము కలిగించే పరిస్థితులు ఏ బిడ్డ దగ్గరికి రాకుండా ఈ రాత్రంతా మీరే ప్రతి ఒక్కరి గృహము చుట్టూ కంచె ఏర్పరచమని, సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము దయచేయమని, మరలా ఉదయాన్నే సజీవులుగా చేరి మీ ముఖ దర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించుకొనగలిగే సహాయము దయచేయమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.